లిక్కర్ స్కామ్లో 5 సంవత్సరాల పాటు రక్తమాంసాలను పిండుకున్న వారు అందులో కొద్ది మొత్తం మళ్ళీ ఓట్లను కొనేందుకు ఉపయోగించారు. వందల కోట్లు ఇలా రవాణా చేశారు. ఒకేసారి 8.5 కోట్లు దొరికాయి. దొరకకుండా ఎన్ని వందల కోట్ల నియోజకవర్గాలు చేరిపోయా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే యంత్రాంగం అంతా వారి చేతుల్లోనే ఉండేది. వందల కోట్లను ఇలా వైసీపీ అభ్యర్థులు ఎన్నికల్లో పంచారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సిట్ ఇదే విషయాన్ని చెబుతోంది. అందుకే తెలివిగా వైసీపీ అలా అయితే ఎన్నికలు రద్దు చేయాలని ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వైసీపీ దొంగ తెలివి ప్రకారం అయితే లిక్కర్ స్కామ్లో డబ్బులు ఎన్నికలకు వాడలేదని చెప్తారని, లేకపోతే ఎన్నికలు రద్దు అవుతాయని ఆశపడుతున్నారు. దొంగలకే ఎన్ని తెలివితేటలు ఉంటే ఇక వారిని లోపల వేయాల్సిన వ్యవస్థలకు ఇంకెన్ని తెలివితేటలు ఉండాలి? ఈ చిన్న లాజిక్ను మిస్ అవుతున్న వారు అడ్డగోళ్ల తెలివిని ప్రదర్శిస్తున్నారు. లిక్కర్ స్కామ్ చేసింది వాళ్ళే, ఆ ఎన్నికల్లో పంచింది వాళ్ళే. ఎన్నికలను రద్దు చేయడం సంగతి పక్కన పెడితే ఇప్పుడు ముందుగా చేయాల్సింది ఆ లిక్కర్ స్కామ్ చేసిన వాళ్లకు శిక్ష విధించడం. ఇంత ఘోరానికి పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, శిక్షలు వేయకుండా వారు అలా చేశారని ఎన్నికల్ని రద్దు చేయాలని అడగడంలోనే వారి దొంగ తెలివితేటలు ఉన్నాయి. ఇలాంటి వారిని ఏమాత్రం ఉపేక్షించినా మొత్తం వ్యవస్థని భ్రష్టు పట్టించేస్తారు.